ఎలాగైనా దర్శన్ని తన వైపు తిప్పుకొని తనతో కలిసి ఫోటోలు దిగాలని చెప్పేసి సౌమ్య ప్లాన్ చేసి వాళ్ళ బెడ్ కింద పడుకుంటుంది. ఇక ఈలోపు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత శరణ్య వెళ్తుంది కదా, అప్పుడు ఎలాగైనా ఇక దర్శన్ని నా వైపు తిప్పుకొని నా వాడుగా చేసుకొని ఫొటోస్ అన్నీ తెంచుకున్న తర్వాత అప్పుడు శరణ్యను ఆడిస్తాను అనే విధంగా పక్కగా ప్లాన్ చేసి వెంటనే బెడ్ కింద ఉండిపోతుంది. మరోవైపు దర్శన్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత శరణ్య పడుకుని చూసి తను ఇలా పడుకున్న వాళ్ళు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు, ఈ అందాన్ని పొగడడం అసలు ఎవరి సాధ్యం కాదు అనే విధంగా ఇక శరణ్య పడుకున్న తర్వాత పొగుడుతూ ఉంటాడు. ఆ సమయంలో దోమ వచ్చి నడుం దగ్గర అలా వాలిపోతుంది. ఏయ్, ఎందుకు వచ్చావు, మా పర్మిషన్ లేని ఎందుకు వచ్చావు అని అడిగేసరికి బెడ్ కింద ఉన్న సౌమ్య కంగారు పడుతూ, నేను వచ్చింది తెలిసిపోయిందా, అంటే ఇందాక దర్శన్ నా వైపు చూశాడు, నన్ను కనిపెట్టాడు, దేవుడా ఇప్పుడు నన్ను పట్టుకున్నాడంటే ఖచ్చితంగా నా జుట్టు పట్టుకొని తంటాడు అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. మరోవైపు వెళ్తావా లేదా అనే విధంగా బెదిరిస్తూ ఉంటాడు. వామ్మో, ఇప్పుడు దర్శన్ చూశాడు కదా, ఎలా పారిపోవాలో అర్థం కావట్లేదే, వెళ్ళావు కదా, ఇప్పుడు నిన్ను నా చేతిలో నువ్వు చచ్చావే అనే విధంగా వెంటనే ఆ దోమ శరణ్య నడుం వాలిపోతుంది కదా, ఒక్కటి పీకుతాడు. ఆ దోమ అక్కడి నుంచి పారిపోతుంది. ఏంటండి అలా కొట్టారని ఉలిక్కిపడి లేస్తుంది. అయ్యో శరణ్య, నేను లేపొద్దనుకున్నా, లేసావా? ఏం లేదు శరణ్య, ఇందాక దోమ నీ నడుముని ఇక అలా పట్టేసుకుంది, అందుకనే నేను డిస్టర్బ్ చేస్తుందని ఒక్కటి పీకాను, కానీ నువ్వు లేస్తావని నాకు తెలియదు కదా. అవునా, దోమ వల్ల ఇప్పుడు నన్ను ఇలా ఎందుకు కొట్టారండి? అయ్యో నిజంగా, అదిగో అక్కడ ఒక దోమ ఉందండి, ఆగు వాటన్నిటి సంగతి చెప్తానాగు అని చెప్పేసి దోమల బ్యాట్ తీసుకొచ్చి అదిగో అదిగో అది చూడండి అనేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా వెంటనే దర్శన్ శరణ్యకు ముద్దు పెడతాడు. బెడ్ కింద ఉన్న సౌమ్య మాత్రం చాలా ఇరిటేట్ పడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈరోజు ఈ దోమలు నిన్ను పండుకోనిచ్చేలాగా లేవు, వీటిని అన్నిటినీ చంపేస్తాను అనే విధంగా అంటుండగా ఈలోపు పర్లేదులేండి, ఆ దోమలు అలా తిరుగుతుంటాయి, అవును ఆల్అవుట్ వేసాం కదా, ఆల్అవుట్తో అన్ని దోమలు చచ్చిపోతాయిలేండి, పడుకుందాం. లేదు శరణ్య, నువ్వు పడుకున్నా నీ నడుము దగ్గర మరీ వచ్చి అది గిలిగింతలు పెడుతూ ఉంటుంది, అది నువ్వు నిద్ర డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనే విధంగా అంటుండగా పర్లేదండి పడుకోండి అనేసరికి వెంటనే ఈలోపు బెడ్ మీద నిలబడి దోమలు చంపుతున్న సమయంలో బెడ్ కింద ఉన్న ఇక సౌమ్య ఆ అద్దంలో నుంచెల్లి శరణ్యకు కనిపిస్తుంది. ఓహో, నువ్వు ఇప్పుడు నా రూమ్లోకి వచ్చి నా బెడ్ కిందనే పండుకున్నావా, చెప్తానే నీ సంగతి. అవునండి, ఇవి వదలని దోమలు, ఎంత పట్టుకున్నా చేతుల్లో నలిచేదాకా వదిలిపెట్టకూడదు, ఇలాంటి దోమల్ని ఒక్కొక్కసారి కాళ్ళ కింద వేసి కూడా తొక్కాలండి, అప్పుడు ఆ చావు అనేది దానికి కందని కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్క నిమిషం అండి, ఓ పని చేద్దామా, ఇప్పుడు ఈ దోమలు పోవాలంటే పక్కగా ఒకటి చేస్తే సరిపోతుంది, ఏంటి ఒక్క నిమిషం ఆగండి, నేను మళ్ళీ వస్తాను, ఒక 10 నిమిషాలలో ఈ దోమలు మొత్తం క్లీన్ అయిపోతాయి అని వెంటనే వెళ్ళి ఇక తన నిప్పులు చేసి ఆ నిప్పుల్లో మిరపకాయలు వేసుకొని వస్తుంది. ఈలోపు ఆ మిరపకాయలతో ఏమండి ఈ దోమలు 5 నిమిషాలు ఫటాఫట, కానీ ఈ నిప్పుల మీద ఈ మిరపకాయలతో ఇక మనకి శ్వాస రాకుండా దగ్గు ఘాటు వస్తుంది కదా శరణ్య. అయ్యో, ఇలాంటి దోమలకు ఇలాంటి విరుగుడే చేస్తారటండి, అత్తయ్య గారు ఆ రోజు చెప్పారు. 10 నిమిషాల్లో మనం గడియ పెట్టి ఇద్దరం కలిసి ఇక హాల్లో కూర్చున్నామంటే దాని తస్సదియ్య ఇక దెబ్బకు అది చావుతో పైలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఏంటి అదే దోమలండి, ఇక మీరేం మాట్లాడకండి పదండి అని చెప్పేసి, ఎంత తెలివితోని నువ్వు నా రూమ్లోకి వచ్చావే, ఈ దెబ్బకి నా రూమ్లో అడుగు పెట్టడానికి నీకు చావు కనబడాలే అని చెప్పేసి డోర్ లాక్ చేసి ఇక మిరపకాయలేసి ఘాటు పెట్టి పోతుంది. అది కాదు శరణ్య, ఆ దోమలు అలా ఘాటు పెడితే పోతాయటండి, అప్పుడు చిన్నప్పుడు ఇక మా నానమ్మ ఇలాగే చేసేది, వెంటనే ఒక్క దోమ కూడా రాదు, ఆ దోమలు అల్లనే నగిలి తర్వాత దాని ఒళ్ళంతా ఎర్రగై చావుతో ఎదురుపడతాయి. ఏంటి దోమలక? అదే దోమలకి చెప్తున్నానండి,
అని ఈలోపు ఇక ఇల్లంతా పొగపెట్టి ఘాటుతో సౌమ్య తలకిందులవుతూ గుండెలు పట్టుకొని దగ్గుతూ ప్రాణం పోయినట్టు చేస్తుంది. వెంటనే వెనక డోరు ఇక కిటికీ సందుల నుంచెలి ఊపిరి వెళ్లకుండా ఇక తను చావుతో ఎదురు చూసినట్టుగా ఆ కిటికీ డోర్ నుంచెలి వెనుకకు వెళ్తుంది. ఈలోపు వెనుక నుంచెలి ఇక మెయిన్ డోర్కు వచ్చేసరికి ఈ దెబ్బకు నీ చావు కనపడదు కదే అని ఈ విధంగా అనుకొని, సరే పదండి ఇక మీరుండండి, ఆ ఘాటంతా పోయినాక వస్తురు అని చెప్పేసి లోపలికి వెళ్ళి డోర్ తీసి ఇక కిటికీలన్నీ తీస్తుంది. కాసేపట్లో మొత్తం ఇక ఘాటంతా పోతుంది. ఇక వెంటనే దర్శన్ ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి గడియ పెట్టుకొని పడుకుంటారు. ఇక ఈ దెబ్బకు మధ్యలో ఒకసారి లేచొచ్చి వెంటనే ఆ సమయంలో సౌమ్య, అమ్మ చావుతో ఎదురు పడ్డట్టు ఉంది, అసలు ఇది కావాలని చేసిందా లేకుంటే నేను ఉన్నానని చేసిందా అని అంటుండగా, నువ్వు ఉన్నావని చేశానే అని ఈ విధంగా శరణ్య సౌమ్య గదిలోకి వస్తుంది. ఏంటి, నా పడక గదిలో నా మొగుడు నేను బెడ్ మీద పడుకున్నప్పుడు మంచం కింద తొర్లి ఇక ఏకంగా ఏం చేయాలనుకున్నావే, చెప్పు తెగలేరా, నిన్ను ఎలా కొట్టాలంటే అలా కొడతాను, కానీ కొట్టను. ఎందుకంటే సాక్ష్యాలన్నీ బయటపడేంత వరకు నువ్వు బ్రతికి ఉన్నానన్నట్టుగా మాత్రమే ఆలోచించు. సాక్ష్యాలు ఎటు తిరిగి నా చేతిలో పడ్డ తర్వాత అప్పుడు నీ చావు నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. అయినా దర్శన్తో నేను ఏం చేయాలో అదే చేస్తాను. ఆ తర్వాత సాక్ష్యాలను పుట్టించుకొని అందరి చేత నిజాన్ని బయటపెట్టి ఆ సమయానికి ఆనంద భైరవి ఇక ఎలాగైనా మాకు న్యాయం చేసి దర్శన్ చేత నా మెల్లో 3 ముళ్ళు వేయించేదాకా వదిలిపెట్టను, ఈ ఇంటికి కోడలేదాకా కూడా వదిలిపెట్టను. అది పగటి కలలు మాత్రమే, నీ కలలు కలలుగానే కరిగిపోతాయి. నా మొగన్ని నీ మొగన్ని చేసుకోవడం కాదే, నీకు అసలు జీవితమే లేకుండా చేయడానికి ఈ శరణ్య ఏదైనా చేస్తుంది. ఇక ఎన్ని రోజులే నిజం బయటపడకుండా నీ అన్నయ్యమే గెలుస్తుంది అనుకుంటున్నావా? అది ఒక కళ మాత్రమే, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. ఎలాగైనా దర్శన్ పక్కన పడుకోవాలి, ఫొటోస్ తీసుకొని సాక్ష్యాలుగా అవన్నీ పెట్టుకొని ఈ శరణ్యం ఆడిచ్చే ఛాన్స్ కూడా పోయిందే అని అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. కానీ సుందరం మొగుడు సుందరం పెళ్ళం మాత్రం ఇక వెంటనే శోభనానికి ఏర్పాట్లు చెయ్యరు, ఇప్పుడు మన శోభనం కాదు అక్కయ్, నువ్వు శోభనానికి ఏర్పాట్లు చేస్తే హ్యాపీగా సుందరం నేను ఎంజాయ్ చేస్తూ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అరే నువ్వు నా జోలికి వస్తే చెప్పు తెగుద్రా, అదేంటి అలా అంటున్నావు? సుందరం నా మెల్లో 3 ముళ్ళు వేశాడు, మాది 7 అడుగుల బంధం, అలాంటప్పుడు సుందరాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? మీతో పాటుగానే కదా ఉండేది. ఇక సుందరం వెంటనే మన హనీమూన్కి ట్రిప్ ప్లాన్ చేయి, ఇక అంతేకాకుండా 2 లక్షలైతే మనం హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు కదా అనే విధంగా అంటుండగా, ఒరే నీకు దండం పెడతానురా, నన్ను వదిలేరా, అట్లా నా మెల్లో 3 ముళ్ళు వేశావు, నిన్నెందుకు వదిలేస్తాను? నువ్వు నా భర్తవు, నేను నీ భార్యను. అరే మొగుడు ఎవడన్నా పెళ్లి చేసుకుంటారా? ఎందుకురా నా బుర్ర తింటున్నావు? ఈలోపు దామిని దారి నుంచి వెళ్తుండగా అదిగో దామిని వెళ్తుందని సుందరం వెళ్ళేసరికి సుందరం చూసి చెంప పగలు కొడుతుంది దామిని.